వాళ్ళకి చెప్పేవాళ్ళు కదా ఇంత పెట్టుబడులు తెచ్చామని. చివరిలో కాగ్నిజెంట్ టీం వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇట్లట్లాగా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, మా బెజవాడ మంచిగా ఉంటుంది, తిరుపతి మంచిగా ఉంటుంది, వైజాగ్ మంచిగా ఉంటుంది, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తామని చెప్పారు. చెప్తే ఆ టీం వాళ్ళు వాళ్ళ హెడ్ అయినటువంటి రవికుమార్కి చెప్పారు, ఇట్లా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ భూమి ఇస్తానంటున్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ కరెంట్ రాయితీలు ఇస్తానంటున్నారు, ఇన్సెంటివ్లు ఇస్తానంటున్నారు అనేది. బాగుంది ప్రపోజల్, మనం పరిశీలిద్దామని చెప్పారు. ఆ విషయాన్ని ఆయన కూడా ట్వీట్ చేశాడు. కాబట్టి వాళ్ళు పెట్టే అవకాశం ఉందన్నటువంటిది. కానీ ఒకటి సార్, ఈ పర్యటనతో ఏమర్థమైంది? పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ మీద, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఎకనామికల్ గ్రోత్ మీద అంత నమ్మకం కుదరలేదా? ఇంకా టైం పడుతుందా? అంటే ముందు మనం అతి ప్రచారం తగ్గించుకుని మన దగ్గర మౌలిక వసతుల కల్పన మీద దృష్టి సారించాల్సిన అవసరం, ప్లస్ కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టాల్సిన అవసరాన్ని ఈ పర్యటన ఖరారు చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చినటువంటి జిందాల్ని దొంగని చేసి చూపించాం, అదానీని దొంగని చేసి చూపించాం, అంబానీని అమ్మనాబూతులు తిట్టించాం మీడియాలో. ఇవాళ వాళ్ళని రమ్మంటే ఎందుకు వస్తారు? 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేవాడు బూతులు తిట్టించుకోవడానికి, దొంగ దోపిడీదారు అనిపించుకోవడానికి వస్తాడా? నెంబర్ 1. నెంబర్ 2, పరిశ్రమ పెడతంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? గ్రామీణ దరిద్రపు రాజకీయాలు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాల దగ్గరే తెలుసు, ఆక్వా పరిశ్రమ పెడతారు. దాని మీద అంతకుముందు చంద్రబాబు టైంలో జగన్మోహన్ రెడ్డి